ఒకరోజు శ్రీకృష్ణుడు కర్ణుడి అసమాన దాతృత్వాన్ని పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అతను పేద బ్రాహ్మణుడిలా మారువేషంలో ఉండి కర్ణుడి వద్దకు వెళ్లి భిక్ష కోరాడు. కర్ణుడు ఎప్పటిలాగే ఏదైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కాని కృష్ణుడు అతన్ని మరింత పరీక్షించాలనుకున్నాడు. ఆ సమయంలో కర్ణుడు నూనె స్నానముగించి తన శరీరంపై ప్రత్యేక గంధపు పూత పూస్తున్నాడు. కృష్ణుడు ఇంకా మారువేషంలో ఉన్నాడు. ఆ పూత కోసం అడిగాడు. కర్ణుడు ఏమాత్రం సంకోచించకుండా పదునైన సాధనాన్ని ఉపయోగించి తన చర్మం నుండి ఆ పూతను గీసుకున్నాడు. అది అతనికి చాలా నొప్పిని కలిగించినప్పటికీ తరువాత అతను దానిని బ్రాహ్మణుడికి ఇచ్చాడు. కృష్ణుడు తీవ్రంగా కదిలి తన నిజరూపాన్ని వెల్లడించాడు. అతను కర్ణుడితో, నీ దాతృత్వానికి అవధులు లేవు. నీ బాధను త్యాగం చేసినా నువ్వు ఇవ్వడానికి వెనుకాడవు. స్వర్గం నిన్ను శాశ్వతంగా గౌరవిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. ఈ కథ తక్కువ ప్రసిద్ధి చెందినప్పటికీ కర్ణుని నిస్వార్థతను అందంగా హైలైట్ చేస్తుంది. అతను మహాభారతంలోని అత్యంత గౌరవనీయమైన ఇంకా విషాదకరమైన హీరోలలో ఎందుకు ఒకడిగా మిగిలిపోయాడో రుజువు చేస్తుంది.